నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారబోతుందని ఎందుకు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి 4 నెలల్లో ప్రభుత్వం మారబోతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రయత్నం చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మాట్లాడారా? లేదంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కొంతమంది చూసి అది చెప్పారా? మీడియాకు సంబంధించిన వ్యక్తులకు చెప్పారా? అయితే ఇప్పుడు ఇదే అంశము ఏపీ రాజకీయాల్లో మళ్ళీ సంచలనంగా మారుతుంది. ఇటీవల వైఎస్ అభిషేక్ మృతి పట్ల జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యయాత్రలో ఆయన పర్యటించారు. పర్యటించిన తర్వాత అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఆయన సమావేశం. అయితే వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యయాత్రలో పాల్గొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఆయన హెలికాప్టర్ దగ్గరికి చేరుకోబోతున్నారు. హెలిప్యాడ్ దగ్గరికి చేరుకోబోతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వాస్తవానికి సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసులు వస్తుంటారు. పోలీసులతో పాటు ఇద్దరు సీఏలు కూడా వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వడానికి పులివెందుల డీఎస్పీగా ఉన్నటువంటి మురళీ నాయక్ కూడా వచ్చారు. మురళీ నాయక్తో పాటు ఇద్దరు సీఏలు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆయన హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కే సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది సన్నిహితులు, అలాగే పులివెందులకు సంబంధించిన కొంతమంది నేతలు ఆయనకి చెప్పారంట. ఏమని చెప్పారు? డీఎస్పీ మురళీ నాయక్ మన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా పోలీసులు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించి, లేదంటే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారు. ఇతనే మురళీ నాయక్, ఒకసారి మీరు గట్టిగా సమాధానం చెప్పండి అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి చెప్పారంట. జగన్మోహన్ రెడ్డి దానికి రియాక్ట్ అయ్యి డీఎస్పీ మురళీ నాయక్ని పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చి, 4-5 నెలల్లోనే మా ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, అప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఈడ్చుకొచ్చి నీకు నేను ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అలాంటి పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు మురళీ నాయక్కి. జగన్మోహన్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చారు మురళీ నాయక్ అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, విస్తృతంగా డిబేట్లు పెట్టి దీని మీద వార్తలు రాస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము టీడీపీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ప్రధానంగా ఇదే పదే పుంకానుగా వార్తలు గుంపగిస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 4 నెలల అధికారంలోకి వస్తాయని మీకు చెప్పారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాము, మేము మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాము, వార్నింగ్ ఇస్తున్నాము అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చామని చెప్పారా? అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారం కోల్పోయినటువంటి పార్టీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. అది సహజంగానే రాజకీయాల్లో జరుగుతుంటుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఒక మైలేజ్ కోసమో, లేదంటే ఎంకరేజ్మెంట్ కోసమో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పేసి వాస్తవంగానే అంటే కొన్ని అనుకున్న కారణాల వల్ల, లేదంటే కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అలాంటి వ్యాఖ్యలు సహజంగానే చేస్తూ ఉంటాయి. గతంలో కూడా లోకేష్ లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా, ఈ రాజకీయ నాయకులందరూ కూడా, ఈ పెద్ద లీడర్లందరూ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది, మీ అంతు తేలుస్తాం, పోలీసులందరి పేర్లను నేను ఈ రెడ్ బుక్లో రాసి పెట్టుకున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి మరీ పోలీస్ స్టేషన్ దగ్గర చేతులు కట్టుకొని నిలబెడతాను, అలాగే సీఎం ఆఫీసులో చేతులు కట్టుకొని నిలబెట్టించుకుంటానని చెప్పేసి ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద పదే మాట్లాడినటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తుంది ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆరోపణలు చేశారనేది నిజమైతే మరి మీరు గతంలో చేసింది ఏంటి? అవి ఆరోపణలు కాదా? లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి, ప్రతి జిల్లాకి వెళ్ళి, జిల్లా కార్యాలయాల దగ్గర పోలీసులు సరిగా సెక్యూరిటీ ఇవ్వకపోతేనో, లేదంటే పోలీసులకు సంబంధించిన పర్మిషన్ ఇవ్వకపోతే, ఎస్పీ నీ పేరు నీ రెడ్ బుక్లో రాస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అంతు తెలుస్తాను, కలెక్టర్ నీ పేరు ఈ రెడ్ బుక్లో రాస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పరువు తెలుస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలను ఎలా చూడాలి? అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, మీరు ఆంధ్రప్రదేశ్కి రావద్దు, ఆంధ్రప్రదేశ్కి వస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆయన అడ్డుకున్నప్పుడు, రోడ్డు మీద పడుకొని పోలీసుల మీద ఎగిరినప్పుడు, రోడ్డు మీద పడుకొని పోలీసుల మీద గంతులేసినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మీ అందరి తాట తీస్తాను, మీ అందరి కాకి యూనిఫామ్ని పక్కన పెట్టేసి మీ అందరి తాట తీస్తానని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? అవి తప్పు కాదా? ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు కాదా? లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు తప్పు కాదా? అలాగే పోలీసులకి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని ప్రెస్ మీట్లలో, ఎన్నిసార్లు ఎన్ని మీడియా సమావేశాల్లో, ఎన్నిసార్లు ఎన్ని ప్రోగ్రాంలో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు? పోలీసుల మీద ఇష్టానుసారంగా మాట్లాడారు, పోలీసుల మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి వాళ్ళందరినీ బెదిరిస్తూ వచ్చారు. పొంగనూరుకు సంబంధించిన ఘటన మీద ఆయన ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చారు, పోలీసులకు సంబంధించిన వ్యవహారాల మీద ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చారు? ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు కామెంట్స్ చేసినప్పుడు కూడా, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళు తొంగి చూశారని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
వీళ్ళందరినీ కూడా ఖండించాలి. గతంలో లోకేష్ ఇలా మాట్లాడారు, లోకేష్ గారు ఇలా మాట్లాడారు పోలీసులకు సంబంధించి. సో, వాళ్ళందరికి సంబంధించి ఒక డిబేట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పోలీసులకు సంబంధించి ఒక డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక డిబేట్ పెట్టండి. వీళ్ళందరికీ వర్తించని రూల్స్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తూ వస్తున్నాయా? వాస్తవానికి పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నా కూడా ఎవరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రలోభాల మేరలో లేదంటే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒత్తిళ్ల మేరలో వాళ్ళందరూ కూడా ఆ కేసులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా తప్పని పరిస్థితిలో వాళ్ళ చేతులు కట్టేసుకొని చట్టాన్ని న్యాయాన్ని పక్కన పెట్టేసి అరెస్టులు జరుగుతున్నాయి. ఏపీకి జరుగుతున్నటువంటి అరెస్టులు న్యాయబద్ధంగా జరుగుతున్నాయా? లా ప్రకారం జరుగుతున్నాయా? పోలీసులు ఏవైతే కేసులు పెడుతున్నారో అవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతున్నాయా? అసలు ఏం కేసులు పెడుతున్నారు, ఎలాంటి కేసులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఎఫ్ఐఆర్లో ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారో చూస్తున్నారుగా. కోర్టులు కూడా తిడుతున్నాయి. ఆయన చేసినటువంటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మర్డర్ కేసు ఎందుకు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ఒక కేసు పెడితే అటెంప్ట్ టు రేప్ కేసు ఎందుకు పెడుతున్నారు, దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పేసి కోర్టులే డైరెక్ట్గా పోలీసు వ్యవస్థను తిడుతున్నాయి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకటి, ఆయన చెప్పినటువంటి తీరు ఒకటి. ఖచ్చితంగా ఆయన చెప్పుండొచ్చు. ఆయన ఏం చెప్పున్నారు, మీరు ఖచ్చితంగా కేసులు పెడుతున్నారు, అది సరైన పద్ధతి కాదు, తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, మీరు చర్యలు తీసుకోండి. కానీ అక్రమంగా ఎవరో పెద్దోళ్ళు చెప్పారని చెప్పేసో, మీ పై నేత అధికారులు చెప్పారని చెప్పేసో, లేదంటే ఎమ్మెల్యేలు చెప్పారని చెప్పేసో, మంత్రులు చెప్పారని చెప్పేసో మీరు ఇలా తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ కార్యకర్తల్ని సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది డైరెక్ట్గానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తిరుపతి ఎస్పీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఎస్పీ మీరు ఎక్కడున్నా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు, మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, న్యాయబద్ధంగా చేయకపోతే మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. పోలీస్ వ్యవస్థ మీద బెదిరింపులు చేయడం ప్రతి రాజకీయ పార్టీకి అలవాటు అయిపోయింది. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. దానివల్ల పోలీస్ శాఖ కూడా కొంత వ్యతిరేకత భావం చూపించింది, ఆయన మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఇప్పుడు ఇలానే చేస్తూ మేము అధికారంలో ఉన్నాం కదా 5 ఏళ్ల పాటు పోలీసులకు మేము ఏది చెప్తే అది, పోలీసులు మేము ఏది చెప్తే అది చేస్తారని అనుకుంటే మాత్రము అది మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కూటమి సర్కార్కి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు, డిఎస్పీని హెచ్చరించారు, మేము 4 నెలల అధికారంలోకి వచ్చామని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే కావచ్చు, కానీ గతంలో చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు చేసింది కూడా తప్పులే కదా. మీరే మీ మీడియాలో వైసీపీఎస్లు అని పెట్టేసి ఎస్పీలకు సంబంధించి ఎస్పీల గురించి ఎలా మాట్లాడారో తెలుసు కదా. లేదంటే వైసీపీకి సంబంధించిన కలెక్టర్లు, వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు అని చెప్పేసి మీరు పెద్దగా వైసీపీ కండవాళ్ళు వాళ్ళ భుజాల మీద వేసి ఫోటోలు పెట్టి డిబేట్లు పెట్టినప్పుడు తెలియదా? వాళ్ళ మీద పుంకాన గల మీ పేపర్లో మెయిన్ హెడ్డింగులు పెట్టేసి రాతలు రాసినప్పుడు తెలియదా వాళ్ళందరూ పోలీసులని, వాళ్ళందరూ ఎస్పీలని తెలియదు అప్పుడు, వాళ్ళందరూ డిఎస్పీలని తెలియదు అప్పుడు, వాళ్ళందరూ కలెక్టర్లని తెలియదు అప్పుడు. మరి ఇప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వాదిస్తే హెచ్చరిస్తే మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి హెచ్చరిస్తే మాత్రము ఇది ఇష్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి పకటి కళ్ళగా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పోలీసులకి వార్నింగ్ ఇచ్చారు, పోలీసుల మీద రెచ్చిపోతున్నారని చెప్పేసి రాతలు రాస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డికి రైట్ అయింది, మిగతా వాళ్ళకు కూడా రైట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి తప్పైంది, మిగతా వాళ్ళకు కూడా తప్పు అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తప్పయి మిగతా నేతలందరికీ కూడా రైట్ అయితే మాత్రము అది రాజకీయం కాదు, మీరు రాసేటువంటి రాతలో నిజం కాదు, అంతకుమింది జర్నలిజానికి సంబంధించిన విలువ అయితే అస్సలే ఉండదు. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు చేసినటువంటి ప్రచారాలకు సంబంధించి కట్టిపెట్టండి, వాస్తవాల్ని బయటపెట్టే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు, డిఎస్పీకి వార్నింగ్లు ఇచ్చారు, లేదంటే డిఎస్పీకి సంబంధించి 4 నెలల్లో మేము అధికారం వస్తాము, ఏ కోశాన్ని అధికారంలోకి వస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటిని పక్కన పెట్టేసి పోలీసులకు సంబంధించిన పనితీరు వాళ్ళు చేసుకుంటారు, అధికారులు చేసిన పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. అంతేకాకుండా ప్రతి దాంట్లోకి వేలు పెట్టి మీరు ఇలా చేయాలి కదా అలా చేయాలని అని చెప్పేసి సలహాలు ఇవ్వడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏముండదు, మీకు వచ్చే నష్టం ఏముండదు కాదు. కానీ ఇక్కడైతే ఎవరైతే పనులు చేయాల్సినటువంటి వ్యవస్థ ఉందో వాళ్ళు ఇబ్బందులు పడతారు, ఆ వ్యవస్థలో మరింత నీరుగారే ప్రయత్నం జరుగుతుంది, దాని మీద మీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది ప్రజల్లో ఒక భావన అయితే వస్తూ ఉంటుంది.